అందరికీ నమస్కారం. నేను మీ అనంతరామ శర్మ. మనకి రాశి ఫలములు చూస్తూ ఉంటాము. ఎందుకు చూస్తాము అసలు రాశి ఫలాలు అంటే, ప్రతి నెల కూడాను ఈ రాశి ఫలాలు చూసుకోవడము, లేదు ఇలా మీడియాల్లో వినడము, చేయడము చేస్తూ ఉంటాము. ఎందుకు అనే విషయానికొస్తే, గత నెల కంటే ఈ నెలన్నా బాగుందా లేదా అనేది ఒకటి. ఒకవేళ బాగుంటే పర్వాలేదు. ఈ నెల మనకి సాఫీగా సాగిపోతుంది. ఈ నెల చాలా బాగుంది. కాబట్టి ఈ బాగున్న దాన్ని మనం ఇంకా మెరుగ్గా ఎట్లా చేసుకోవాలి, ఏమిటి అనేది చూసుకుంటాం. మరి ఒకవేళ బాగా లేదు ఈ నెల అనుకున్నటువంటి రాశులు ఏమైనా ఉంటే, ఆ రాశి వారు ఎక్కడ బాగలేదు, ఎందుకు బాగలేదు, మనలో ఎక్కడ తేడా వస్తుంది, మొత్తం కూడా చెప్తూ ఉంటాం మేము. దేనివల్ల ఈ సంవత్సరం ఎక్కడ బాగుండట్లేదు, ఏం చేయటం వల్ల బాగుండట్లేదు అనేది కూడా కొన్ని చెప్పాల్సి వస్తుంటుంది. కాబట్టి అటువంటివి మనం తగ్గించుకుంటూ, అటువంటి వాటి విషయాల జోలికి పోకుండా, ఉదాహరణకి కోపం ఎక్కువ అని వచ్చింది అనుకోండి, ఈ నెల మొత్తం మనం కోపాన్ని తగ్గించుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది ఇంకా అనేది ఆలోచిస్తూ మనం ముందుకు పోతూ ఈ నెల కూడా మనకు అనుకూలంగా మారేటట్లుగా చేసుకోవచ్చు. అంటే జాగ్రత్త పడటం కోసము ఈ నెల మనం కొంత జాగ్రత్త పడుతూ, తర్వాత బాగున్నదనుకోండి దాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా చేయాలి అనేది చూసుకుంటూ, లేదు దాన్నే సరళంగా ఆ విధంగా అయినా సరే ఈ నెల గడిచిపోతే సరిపోతుంది అనుకున్నట్లుగా అయినా ఆలోచిస్తూ మనం ఈ రాశి ఫలాలు తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి రాశి ఫలాలు అందుకు తెలుసుకోవాలి కానీ, ఏదో చెయ్యొచ్చు, దీనివల్ల ఇంకేదో అవుతుంది, ఏదో ఒక్కసారి కలిసి వస్తుంది, ఇలా దయచేసి ఆలోచించకండి. మనకు ఒక్కసారి ఏది పడదు. మనం కష్టపడ్డ దాన్ని బట్టే మన యొక్క ముందుకు వెళ్ళటం ఉంటుంది. దానికి కాస్త గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉండాలి. ఆ గ్రహాల అనుకూలత ఉందా లేదా తెలుసుకుంటూ, ఒకవేళ లేకపోతే ఏం చేస్తే గ్రహాల అనుకూలత ఉంటుంది అనేది చూసుకుంటూ, మనం దానికి పరిహారాలు, దోష నివృత్తి చేసుకుంటూ, లేదు రెమెడీస్ ఏదైనా చేసుకుంటూ, మనం ఆ గ్రహాన్ని శాంతింప చేసుకొని మనకు అనుకూలంగా ఉంచుకొని ధర్మబద్ధంగా నడుస్తూ, మన రాజకీయం కానీ, ఉద్యోగ వ్యాపారస్తులు కానీ, ఏదైనా సరే చేతి వృత్తులు కానీ, ఇలా అన్ని రంగాల వారు కూడాను దానికి అనుకూలంగా వెళ్తూ మన జీవన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం కోసం మాత్రమే ఈ రాశి ఫలాలు చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక ముందుగా మనము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుందనే చెప్పుకోవచ్చు. వీరికి కోపం ఎక్కువ, గుర్తుపెట్టుకోండి. కోపం ఎక్కువ. ఆ కోపాన్ని తగ్గించుకుంటూ వెళ్తే అన్ని రంగాలుగా బాగుంటుంది. ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే మీ మాటకు ఎదురుండదు. కొత్త కొత్త వ్యాపారాలు మీ చేతి మించి జరిగితే ఇంకా బాగుంటుంది స్త్రీలకి. అంతేకాకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తూ ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు ధనం బాగా చేతికి అందుతుంది. కాకపోతే వచ్చిన మరుక్షణం మీ చేతి నిండా డబ్బు ఉన్నది అనుకుని ఆనందిస్తున్న కాసేపట్లోనే ఖర్చయ్యే ప్రమాదం కూడా కనపడుతుంది. ఎక్కడ ఎందుకు ఎట్లా ఖర్చు అవుతుంది అనేది ఒక్కసారి చూసుకుంటూ జాగ్రత్త పడితే మీ చేతిలో ఉన్న లక్ష్మి ఎప్పటికీ అలా ఉండిపోతుంది. అసలు స్త్రీలంటేనే లక్ష్మీప్రదం. ఆ లక్ష్మీప్రదాన్ చేతికి ఇంకా లక్ష్మి పూర్తిగా అందుతున్న తరుణంలో చేజారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అక్కడ జాగ్రత్త వహించండి. మాట మాట పట్టింపులు కొంత ఈ రాశి వారికి కనపడుతూ ఉన్నాయి. దాన్ని కాస్త సమతుల్యం చేసుకోండి. కొత్త పనులకు శ్రీకారం చుడుతూ ఉంటారు. గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడాను కొంత కొంత ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి అవుతూ ఉంది. ఎందుకు అవుతుంది అంటే, మీ ఉన్న ముక్కు మీద కోపం వల్ల. అతి కోపమే మిమ్మల్ని అన్ని రంగాలుగా కుంగదీస్తూ ఉంటుంది, అన్ని రకాలుగా కూడా కుంగదీస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చేతి వృత్తుల వారికి కూడాను నేను చేసింది బాలేదా, నేను చెప్పింది బాలేదా అని
వెంటనే కోపాలు వస్తూ ఉంటాయి. దాన్ని కాస్త తగ్గించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. అంతేకాకుండా విద్యార్థులు నేను ఎంత చదివినా ఇంతే అని ఒకసారి కోపం వస్తూ ఉంటుంది. కోపం కాదు, జాగ్రత్తగా ఎక్కడ ఎందుకు చదివినా రావట్లేదు అనేది ఒకసారి ఆలోచించుకొని, ఇంకా ఎంత జాగ్రత్తగా చదవాలి, ఏ సమయానికి చదివితే చదువు మన ఒంటికి పడుతుంది అనేది ఆలోచించుకొని చేయండి. ఈ రాశి వారికి ఉన్నటువంటి ఇంకొక ఇబ్బంది ఏంటంటే సకాల భోజనము చేయరు. కష్టపడాలి, ముందుకు వెళ్ళాలి అన్న ఒక తరుణంతో సకాలముగా భోజనము చేయరు. ఆ సకాల భోజనము చేయకపోవటం వల్ల ఉదర సంబంధ వ్యాధులు కొంత ప్రబలీకృతం అయ్యేది కనపడుతూ ఉంది. ఉదర సంబంధమైన వ్యాధులు ఉన్నవారు కూడాను ఇంకా దాన్ని అధికం చేసుకునేది కనపడుతూ ఉంది. అదొకటి. ఆరోగ్య విషయంలో అదొకటి జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులు కూడాను ప్రతి దానికి ఇంత చేసినా నన్ను గుర్తించట్లేదు, చెయ్యట్లేదు అనే పోకడకు పోయి ఏది చేయకుండా ప్రజల నుంచి కొంత వ్యతిరేకం వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి ఆ వ్యతిరేకత రాకుండా రాజకీయ రంగంలో మీరు ముందడుగులు వేస్తూ చూసుకోండి. ఖచ్చితంగా మీరు చేసిన పనిని గుర్తిస్తారు అనేది మాత్రం మర్చిపోకండి. రాజకీయంలో ఇదొకటి ఇబ్బందికరంగా కనపడుతూ ఉంది. ఇక వ్యవసాయం విషయానికి వస్తే వ్యవసాయం కూడా మీకు అనుకూలంగా ఉంది, కానీ మీరు కొంత అశ్రద్ధ వహించేది కనపడుతూ ఉంది. తద్వారా వ్యవసాయ రంగంలో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అశ్రద్ధని కాస్త తగ్గించుకోండి. తద్వారా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అదే మీకు శ్రీరామ రక్షగా కనపడుతూ ఉంది. ఎటు తిరిగినా ఈ రాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వాహనములు కొంటారు, స్థిరాస్తులు కొంటారు, చరాస్తులు కొంటారు, ఆభరణాలు కొంటారు. ఇక్కడ ఆభరణాలు పోగొట్టుకుంటారు కూడా. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా స్త్రీలు మీరు విలువైన ఆభరణాన్ని పోగొట్టుకునేది కొంత కనపడుతూ ఉంది. అక్కడ జాగ్రత్త కనుక వహించినట్లయితే మీకు ఇబ్బంది ఉండదు. మీరు ఇక ఈ రాశి వారు అన్ని యశోభూషణంగా కనపడుతూ ఉంది. అన్ని కీర్తి ప్రతిష్టలు, అన్ని రకాలుగా కీర్తి ప్రతిష్టలు కనపడుతూ ఉంది. కానీ కోపం అదొక్కటి సరి చేసుకోండి. మీకు ఈ రాశి వారికి బుధుడికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోండి. వినాయకుడికి గరికతో ప్రదక్షిణ నమస్కారాలు చేయండి, గరిక సమర్పించండి. సంకటహర చతుర్థి ఇవి వస్తూ ఉంటాయి. మనకు 2 రకాల చతుర్థులు ఉన్నాయి. కృష్ణపక్షంలో, శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితులు 2 ఉన్నాయి. ఆ 2 చవితులకు కూడాను వినాయకుడికి సంబంధించి ప్రదక్షిణ నమస్కారాలు, అభిషేకాలు, అర్చనలు అన్నీ కూడా చేసుకుంటూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క బుద్ధి బలాన్ని పెంచి మిమ్మల్ని ఆ వినాయకుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి అందరికీ కూడా ఈ రాశి వారందరికీ ఆ కోపం కాస్త తగ్గి గణనాయకుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటున్నాం. ద్వాదశ రాశుల వారికి చెప్పేది ఏంటయ్యా అంటే, నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీరు పరిహారాలు చేసుకుంటూ మీ రాశుల రీత్యా మీరు ముందుకు వెళ్ళండి. ఆ పరిహారాలు చేసుకోకపోతే నిజంగా ఇబ్బందులు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మన జాతకం మొత్తం కూడా, మన జీవితం మొత్తం కూడా జాతకం మీద, ఆ యొక్క గ్రహాల మీద అది ఆధారపడి ఉంది. గ్రహాల అనుకూలత మనకు ఉంటేనే, ఉదాహరణకి సూర్యుడి అనుగ్రహం ఉందనుకో ఆరోగ్యం బాగుంటుంది, చంద్రుడి అనుగ్రహం ఉంటే మనశ్శాంతి బాగుంటుంది. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది. కాబట్టి మన జాతకరీత్యా ఏ గ్రహం బాలేదో దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం ఎంతైనా శ్రేయస్కరము. కాబట్టి ద్వాదశ రాశుల వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా, ద్వాదశ రాశుల వారందరికీ కూడా మీ ఇష్టదైవం, కులదైవాల యొక్క, గ్రామ దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.